హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, పాప బర్త్డే కోసం ట్రిప్ వెళ్తున్నాము. ఆ ట్రిప్ గురించి చెప్తాననేసి. అది ఇదే అండి. ఇది చండీగఢ్లో ఉన్నటువంటి మాతా మానసాదేవి టెంపుల్ అండి. ఇక్కడికి చండీగఢ్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఆటో ఎక్కినామంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు అమ్మవారి అవతారాలు. దసరా సెలబ్రేషన్స్ కోసం ఇవన్నీ డెకరేషన్ చేస్తున్నారు. ఇవన్నీ క్యూ లైన్స్ అండి. మేము వచ్చిన టైంలో రద్దీ ఎక్కువ లేదు కాబట్టి మేము స్ట్రైట్గా వెళ్ళిపోయాము. యాక్చువల్ రద్దీ ఎక్కువగా ఉంటే ఈ క్యూ లైన్స్ ద్వారా పంపిస్తారంట. ఆల్రెడీ ఇక్కడ మేము వచ్చిన టయానికి ఏమి స్టార్ట్ చేయలేదు. జస్ట్ డెకరేషన్ అనేది ఇప్పుడిప్పుడు కొద్దిగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అంత రష్ ఏమీ లేదు. హ్యాపీగా ఈజీగా దర్శనం అయిపోయింది. మనం రద్దీ లేని టైంలో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వచ్చినా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. స్టెప్స్ కూడా మరీ ఎక్కువ ఏం లేదండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ వెళ్తున్నారు చూడండి. మా హస్బెండ్, ముందర బాబు, నెక్స్ట్ పాప, నేను, మా మదర్ వెళ్తున్నా. ఇంతమంది వచ్చాము. ఇదిగోండి, పాప ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ చూసామంటే సైడ్లో సరస్వతీ దేవి అలంకరణ జరుగుతుంది. అంటే సరస్వతీదేవి ఒక కొలనులో ఉండి చుట్టూ తామరపూలతో డెకరేషన్ చేసేలా ఉందండి. చుట్టూ ప్రస్తుతానికి ఆకులు మాత్రమే ఉన్నాయి, ఎక్కడ ఫ్లవర్స్ ఏమీ లేదు. ఉండండి, మీకు అమ్మవారిని చూపిస్తాను. ఇదిగోండి, ఇలా వెళ్ళమంటే ఇక్కడ చూడండి, చిన్న అమ్మవారు, చుట్టూ ఆకులు మాత్రమే ఉన్నాయి, ఎక్కడ ఫ్లవర్స్ అనేది ఇంకా పెట్టలేదన్నమాట. ఉండండి, మీకు కొంచెం ఫ్రంట్ వెళ్ళిన తర్వాత ఇంకొంచెం బాగా కనిపించేలా పెడతాను. చుట్టూ పార్క్ ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా వచ్చి. ఇదిగోండి అమ్మవారు, చుట్టూ ఆకులు ఉన్నాయి, మధ్యలో అమ్మవారు డెకరేషన్. చుట్టూ రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ కానీ, ఎక్కడన్నా దూరం నుంచి వచ్చిన తర్వాత మనం ఉండడానికి గదులు కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇదిగోండి, పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అనేది ఉంది ఇక్కడ. చూడండి, అందరూ స్టెప్స్ పైన వెళ్తుంటే మా పిల్లలు ఆడుకుంటూ స్టెప్స్ పక్కన ఉండే హై స్టెప్స్ ఉంటాయి కదా, వాటిపైన వెళ్తున్నారు వాళ్ళు. ఏమైనా చిన్నపిల్లలు కదండి, కొంచెం అతి పిల్లలే. ఇదిగోండి, ఆల్రెడీ అక్కడ టీవీలో అమ్మవారి రూపం కనిపిస్తుంది. లోపల కూడా సేమ్ ఇలానే ఉంటారు, మొత్తం ఇలానే ఉంటుంది. టెంపుల్ కూడా చాలా నీట్గా ఉందండి. ఎక్కడ డస్ట్గా ఎక్కువగా ఉండడం కానీ అలా అంతా ఏం లేదు, అంతా నీట్గా ఉంది టెంపుల్ కూడా. ఇక్కడ నుంచి లోపల వెళ్ళామంటే మనకు టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. అది ఎంట్రన్స్, తర్వాత నెక్స్ట్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. ఇది లోపల వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళామంటే ఇక్కడ టెంపుల్ అనేది ఉంది లోపల. అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా, నాకు ప్లస్ లాంగ్వేజ్ ప్రాబ్లం వేరే ఉంది. వాళ్ళు ఏమైనా అంటారేమో వీడియో తీస్తాన్న భయంతో నేను అంత క్లారిటీగా తీయలేకపోయాను వీడియో అనమాట. ఇది లోపల టెంపుల్, ఇక్కడే అమ్మవారు ఉన్నారనమాట. ఇది ఒక టెంపుల్, దీనికి లోపల ఇంకొక టెంపుల్ ఉందంట అండి. ఇది మెయిన్ అంటారు కొంతమంది దీనికన్నా పైన ఉంది కదా, అది మెయిన్ టెంపుల్ అంటారు. ఇదిగోండి, అమ్మవారిని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, పాప గంట కొట్టడానికి ట్రై చేస్తుంది. వాళ్ళ డాడీ ఎత్తుకొని కొట్టిపిస్తానంటే ఒప్పుకోలేదు, తనే కొట్టాలనేసి తనే కొడుతుంది. ఇప్పుడు లోపల వెళ్ళామంటే ఇది మెయిన్ అమ్మవారు అనమాట. ఉండండి, చూపిస్తాను. మెయిన్ అమ్మవారు ఇది. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది మెయిన్ అనమాట. సైడ్లో నేను చూపిస్తే మనకు సైడ్లో నుంచి చూస్తే అలా కనిపిస్తారు. ఇది ఇంకో టెంపుల్ అన్నాను కదా, అక్కడ అమ్మవారి రూపం ఇలా ఉంటుందన్నమాట. ఇది పక్కన వినాయక స్వామి. ఆ తర్వాత ఎందుకండి, గుడి డెకరేషన్ అనేది జరుగుతుంది దసరా కోసం. ఆల్రెడీ అలంకరణ అంతా స్టార్ట్ చేస్తున్నారు. ఇది వచ్చి నెక్స్ట్ కాళికామాత టెంపుల్. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఇలా కడితే మంచిదని కట్టని అన్నప్రసాదం అని చెప్పారండి. మేము ఇక్కడే తిన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.